జెడ్బీఎన్ న్యూస్ కి స్వాగతం. సింగరేణి ప్రభావిత ప్రాంతమైన జనగామ గ్రామంలోని 15 లక్షల రూపాయలతో నిర్మించిన ధోబీఘాట్ బోర్వెల్ షెడ్ టాయిలెట్స్ ను సోమవారం ఆర్జీ 1GM లలిత్ కుమార్ తో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో RG1 అధికారులు కిరణ్ బాబు, వరప్రసాద్, వసంత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి, స్వామి, దీటి, బాలరాజు, ముస్తఫా, తానిపర్తి గోపాలరావు, గట్ల రమేష్, పెండ్యాల మహేష్, దాతు శ్రీనివాస్, శివాలయం టెంపుల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కులవృత్తికి సంబంధించినటువంటి పేరుతో ధోబీఘాట్ అని పిలుస్తారు. ధోబీ అంటే రజక, ఘాట్ అంటే దాన్ని పనిచేసుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్. దేనైనా ఘాట్ అంటారు. ప్లీజ్ ఆ ఘాట్ ని ఈరోజు మనము మీరు అడిగిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు దాని భాగస్వామైన సివిల్ తర్వాత ఇతర అధికారులకి ఇది కోఆర్డినేట్ చేసినటువంటి మా సీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 70 సంవత్సరాలు సుమారుగా జనగామ భూములతోటే గోదావరికని, జనగామ భూములతోటే బొగ్గు గనులు వచ్చినాయి. జనగామతోటే రెవెన్యూ కిందనే ఇక్కడ నుంచి అడ్డగుంట దాకా నగరం వచ్చింది. దాని తర్వాత అడ్డగుంట రెవెన్యూ తోటి RSL అవన్నీ వచ్చినాయి. తర్వాత బుచ్చపల్లి, మేడిపల్లి రెవెన్యూ తోటి NTPC వచ్చింది. రామగుండం రెవెన్యూ తోటి జెన్కో వచ్చింది. అటుపోతే పాలకుర్తి రెవెన్యూ తోటి కేశవరం వచ్చింది. రెవెన్యూ విలేజ్ 70 సంవత్సరాల క్రితం దీన్ని సింగరేణి దత్తత తీసుకుంటే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క శాసనసభ్యుడు అంటలేదు. నేను పాలకుల నిర్లక్ష్యం వల్లనే మన నగరం మహానగరంగా మారాల్సింది మారలేదు. దురదృష్టం. ఆ రోజు లలిత్ కుమార్ గారు ఉంటా, ఆ రోజు రాజ్ ఠాకూర్ ఉన్న పరిస్థితి వేరుండేది కావచ్చు. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చాక ఎంక్వైరీ చేస్తే 70 సంవత్సరాల దాకా పోలేదు, కానీ అప్పుడు సెస్ నిధులు ఉండేవి, ఇప్పుడు DMFT. ఈ 10 సంవత్సరాల కాలం పోయిన ప్రభుత్వంలో మనకు సంబంధించిన నిధులు 1800 కోట్లు సిరిసిల్లాకి, సిద్దిపేటకి, గజ్వెల్కి, కోరుట్లకు పోయినాయి. ప్రభుత్వం ఇక్కడ ఇచ్చే నిధులే తీసుకుపోయి ఆడబెట్టుకున్నారు. ఆ 15 కోట్లలో మన జిల్లా అంతకు ఇచ్చిన మనకు ఈ జిల్లా మొత్తం 1000 కోట్లు ఇచ్చి రామగుండానికి ఒక 400-500 కోట్లు 1000 కోట్లు ఇచ్చినా కూడా 10 సంవత్సరాల్లో పాత ముచ్చట చెప్తలేదు. మొన్న పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 600-700 కోట్లు ఇచ్చినా ఈ నగరం కరీంనగర్ ధీటుగా 1000కి ఉండేది. జనగామ ప్రత్యేకంగా నేను కాదు, ఇక్కడ మొదటి నుంచి పాప పెద్ద మంది సర్పంచ్ ఉన్నాడు, మా నారాయణ వాళ్ళ నాయన. ఇక్కడ మేము చదువుకున్న వాళ్ళు అందరు కూడా ఉన్నారు. మరి ఎందుకు సాధించలేకపోయినో తెలియదు, కానీ ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులు, ఆ రోజున శాసనసభ్యులు, ఆ రోజు రిజర్వేషన్లో ఇప్పటి వరకు కూడా గట్టిగా ఫైట్ చేసేది ఉంటే అత్యద్భుతంగా ఇది ఉండేది. కాలేదు. ఈ రోజు కూడా ఈ సంవత్సరం 700 కోట్లు రావాలి, మనకు రాలేదు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఒక జీవో తీసిపోయింది. జిల్లాకు రావాల్సిన నిధులు DMFT రాష్ట్రానికి పంపించాలని పోయినాయి. కానీ ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టినాం. చాలా మంది దత్తతలు తీసుకున్నారు. ఒక రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు ఒక గ్రామానికి దత్త కాదు, నియోజకవర్గం మొత్తం కూడా నాదే బాధ్యత. దత్తతలు ఎవరు తీసుకోవాలి? సింగరేణికి సంబంధించిన వాళ్ళు, సింగరేణికి నష్టపోయినటువంటి అన్ని గ్రామాలను కూడా వాళ్ళ దత్తత, వాళ్ళ బాధ్యత. ఎవడో సినిమా స్టారో, బాగా డబ్బులున్నోడో, ఏదైనా ఫ్యాక్టరీ ఉన్నోడో నేను ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను, దత్తత తీసుకోవాలి. ఇది ఒక డైలాగ్ అయిపోయింది రాజకీయ నాయకుడు. నేను దత్తత తీసుకుంటాను.
దత్తత కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారంటే స్పెషల్ ఫండ్స్ ఏమని ఇవ్వడానికి. ఇది నా బాధ్యత. రామగుండం నియోజకవర్గానికి ఇప్పటివరకు 700 కోట్ల రూపాయలు టెండర్లు అయినాయి, పని జరుగుతా ఉంది. రూరల్ ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి. ఇవాళ గోదావరికంలో 100 కోట్లతోటి రోడ్లు డ్రైనేజీలు నడుస్తా ఉన్నాయి. 100 కోట్లతోటి 4 ఎస్టీపీలు కడతా ఉన్నాం. సింగరేణికి సంబంధించిన దాదాపు ఇంటర్నల్ రోడ్డు, ఎస్టీపీలు, కమర్షియల్ కాంప్లెక్స్ అవన్నీ వేసుకుంటే ఇప్పటికే సుమారుగా 60 కోట్ల రూపాయలు అయినాయి ఈ ఒక్క సంవత్సర కాలంలో. మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఇలా నిలబెట్టే అధికారం. అంటే ఇప్పుడు సార్ అడుగుతున్న సంతోషం అని ఒక మాట అడిగితే ఆ ఒక అవ్వ అందులో వాళ్ళ ముఖంలలో కలిసే సంతోషమే ఈ రోజు తెలుస్తుంది ఎంత సౌరంతా ఎంత సంతోషపడుతున్నారు అనే దానికి. సో ఇది ఏంటంటే ఇది ఎమ్మెల్యే గారి సంకల్ప బలము. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఈ బట్టలు తిరగడానికి కానీ దానికైనా బట్టలు ఇబ్బంది పడతారు అనగానే ఎంబటే కృషి చేసి చెప్పి సింగరేణి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి చేయంగానే ఈ రోజు ఇంతమందిలో సంతోషం వెల్లివిరిచినందుకు మీకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. అట్లనే సింగరేణికి కూడా ఇట్లా మార్గదర్శకంగా వ్యవహరించి లోకల్ ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయి, ఇది చేస్తే మంచిది, ఇక్కడ ఇది చేయండి అని మీరు మాకు తెలియని సమస్యలను కూడా మీరు మాకు తెలియజెప్పి మా ద్వారా ఈ ప్రజలకు చేసేటట్టుగా ప్రచారం చేసినందుకు సింగరేణి తరఫు నుంచి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇది కాక ఇక ఒక 1,73,00,000తో గోదావరి పోయే రోడ్డు ఆడ తెగిపోయింది, దానికి బ్రిడ్జి కట్టేది అది ఒకటి పనులు మొదలవుతాయి. అట్లనే ఇంకా రోడ్డు ఒకటి వేసేది ఉన్నది, అదొకటి చేయబోతున్నాము. ఇది కాక కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రకంగా జనగామ ఈ సార్ ఇందాక అన్నట్టు 60 ఏండ్ల నుంచి ఏదైతే సింగరేణి ఉందో జనగామ మొట్టమొదలు పెట్టింది బాయ్ జీడీకే 1 ఇంక్లైన్. ఈ మన ఊరు కింద జనగామ ప్రజల సహకారంతో మాత్రమే ఇవాళ సింగరేణి అప్పటి నుంచి నడుస్తున్నది. మీ అందరి సహకారంతో ఈ 1 ఇంక్లైన్ బాయి నడుస్తా ఉన్నది. కొన్ని పనులు చేసినాయి కానీ సార్ అన్నారు ఇప్పుడు ఇందాకనే ఇంకా మరిన్ని పనులు చేసి జనగామ ప్రజలను మనము వాళ్ళకు వసతులు పెంచాలని ఇందాకనే సారు మరికొన్ని ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది. తప్పకుండా ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సూచనల మేరకు జనగామకు అవసరమైన మరిన్ని పనులను చేయడానికి సింగరేణి ముందుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం.